శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ వారం రెండు ప్రధాన గ్రహాలు ధన లాభస్థానాల్లో ఉండడం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ఆర్థిక పరంగా మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందడం జరుగుతుంటుంది. ప్రధానంగా గత కొంతకాలంగా లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు భాగ్య రాజ్యాధిపతిగా ఉండడం వల్ల మీకు అటు పెద్దవారి నుంచి, గురువుల నుంచి, తండ్రి గారి నుంచి సహాయ సహకారాలు అవుతుంది. అలాగే వ్యక్తిగతంగా మీరు ఏదన్నా సొంత ప్రయత్నం మీద ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, అందులో కొంతవరకు ఆదాయం పెరిగే అవకాశం ఉందండి. ఇప్పుడు పర్టికులర్గా వీరికి వచ్చినటువంటి మార్పు ఏంటంటే లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడికి లాభాధిపతి అయినటువంటి గురువు యొక్క 9వ వీక్షణ అంటే భాగ్య వీక్షణ పడుతుంది. అంటే ఆటోమేటిక్గా భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది గురువు చూడటం వల్ల. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడు ఇద్దరూ కలిసి మీకు ఏదో ఒక మంచి ఫలితాన్ని, అంటే ఒక విధంగా టెంపరీగా అయినా సరే ధర్మ కర్మాధిపతి యోగం అనే యోగం యాక్టివేట్ అవుతుంటుంది. అది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, నిజాయితీ అయిన వృత్తిలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంటుంది. అలాగే విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల, మంచి కాలేజీలో సీట్ రావడం వల్ల వారి యొక్క ఉన్నత విద్యకి ఇది మంచి అవకాశంగా రావడం జరుగుతుంది. అలాగే వృత్తిలో ఉన్న వాళ్ళకి ఒక విధమైనటువంటి ప్రమోషన్ కానీ, అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా నెరవేరే అవకాశం ఉంది. ఎక్కువగా ఎండోమెంట్స్, దేవాలయాలు, ఆశ్రమాలు, హాస్పిటల్స్, విద్యా సంస్థల వారికి ఇది ఎక్కువగా అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీరు సిన్సియర్గా ప్రయత్నం చేసినప్పుడు కంపల్సరీగా మీకు ఉద్యోగంలో అభివృద్ధి కానీ, ఉద్యోగపరమైనటువంటి హోదా కానీ లభించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అది అర్హత ఉంటేనే లభిస్తుంది తప్ప ఈ గ్రహం ఈ విధంగా చూసినంత మాత్రాన్ని మీకు అయితే రాదు. ఒకటి పర్టికులర్గా ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ వృషభ రాశి వారికి జీవితం ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాలి తప్ప ఒకేసారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేకపోతుంటారు. అలాగే ఒక స్థాయికి వచ్చిన తర్వాత కిందకి పడడం అంటూ ఉండదు, నెమ్మదిగా పైకి ఎదగడం జరుగుతుంది. కానీ వారికి చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ విధంగానే లాభస్థానం మీద శని గురుల ప్రభావం ఉండడం వల్ల మీరు ఒక ఉపాధ్యాయ వృత్తికి ప్రయత్నం చేసినా, ఒక బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగానికి ప్రయత్నం చేసినా 100కి 100 చిన్న స్థాయి ఉద్యోగాలు లాంటివి వస్తాయి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగం అయితే రావడం అనేది కష్టం అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం వారు మంచి స్థాయిలో ప్రమోషన్ లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. ధనాధిపతిగా స్వక్షేత్రంలో ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది. వారికి కొన్ని కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. అంటే కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా ఆర్థిక పరంగా సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతుంటుంది. ఈ విధంగా రెండు ప్రధాన గ్రహాలు మీకు ఆర్థిక పరంగా సహకరించడం వల్ల అటు మీ యొక్క ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఇక ప్రధానంగా 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఈ కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఆర్థిక నష్టానికి అన్నదమ్ముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ కారణమయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు భూములు, స్థిరాస్తులు కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీ రక్త సంబంధికులకు ఏదో విధంగా సహకరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా మీ జీవిత భాగస్వామి వల్ల కూడా మీకు కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే వారికి ఏదైనా దూర ప్రాంతంలో అవకాశం రావడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, వారి అవసరాలకి ఆర్థిక సహకరించడం కానీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మీరు ఒకవేళ స్త్రీ అయి ఉంటే మీ భర్త గారి విషయంలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు మగవారు అయితే మీ పార్ట్నర్స్ వల్ల కానీ, అన్నదమ్ముల వల్ల కానీ నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా రవి రాశి అందే సంచరించడం వల్ల మీరు ఏ విషయాన్నైనా కూడా చాలా సీరియస్గా తీసుకొని చాలా కష్టపడి పనిచేసి దాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. అతి శ్రమ వల్ల కొద్దిపాటి అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా తృతీయ స్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు గురువుతో కలిసి ఉండడం వల్ల మంచి మిత్రుల సహకారంతో మీ యొక్క అభివృద్ధి కారణమవుతుంది. మీరు చాలా కాలంగా కలుసుకోవాలనుకుంటున్నట్టు మీ స్నేహితుల్ని లేదంటే స్నేహితురాలని కలుసుకొని వారు మీకు ఏదో విధంగా సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక మంచి కొత్త పరిచయం మీ జీవితాన్ని పలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల
ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అన్నది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాటి శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో అంటే మన్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇదిలో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మాస శివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైనది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.